హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శివ. ఈ వీడియోలో కేజీబీవీ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకైతే డిస్ట్రిక్ట్ వైజ్ అయితే మనకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి. ఆల్రెడీ మనకి మార్నింగ్ కూడా ఒక వీడియోలో మీకు అయితే చెప్పడం అయితే జరిగిందండి. వైజాగ్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా ఏ విధంగా సబ్మిట్ చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. సో ఆ వీడియో చూడకపోయినట్లయితే మీరు కింద వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఐ కార్డ్లో కూడా మీకు అయితే లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు వెళ్ళి కంప్లీట్గా ఒకసారి అయితే చెక్ చేయండి. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే కర్నూలు డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి అఫీషియల్గా మనకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి కూడా మనకైతే ఒక వెబ్సైట్లో ఉంచడం జరిగిందండి. సో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో కానీ నచ్చి మీకు కానీ అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మరికొంతమంది మిత్రులకు కూడా షేర్ చేయండి, వారికి కూడా ఈ వీడియో అయితే హెల్ప్ కావచ్చు. అలాగే ఇప్పటివరకు నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ ఆశిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ పై క్లిక్ చేస్తే మీకు పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి ఒక వెబ్సైట్ కానీ ఒక బ్లాగ్ స్పాట్ కానీ అయితే ఉంటుందండి. ఆ వెబ్సైట్లో కానీ బ్లాగ్ స్పాట్లో కానీ మీకు కేజీబీవీ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మన కర్నూలు డిస్ట్రిక్ట్ హోమ్ పేజ్ అయితే మనకైతే ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే కేజీబీవీ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు ఒకసారి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీడింగ్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ ప్రొసీడింగ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి కర్నూలు డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఏపీసార్ రిలీజ్ చేసిన ప్రొసీడింగ్ కాపీ అయితే ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇదంతా కూడా మనకైతే కర్నూలు డిస్ట్రిక్ట్కి సంబంధించిన ప్రొసీడింగ్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. సో పేపర్ నోటిఫికేషన్ ఎప్పుడైతే ఇవ్వడం జరిగింది, అదేవిధంగా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది సెలెక్ట్ లిస్ట్ ఏ విధంగా ఉంది, కంప్లీట్ అంతా కూడా మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియోకి లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫుల్ వీడియో కూడా అక్కడి నుంచి అయితే తెలుసుకోవచ్చు అండి. మీరు నెక్స్ట్ మనకి ఒకసారి మనకి ప్రెస్ నోట్ అయితే ఒకసారి చెక్ చేద్దామండి. సో వెబ్సైట్కి ప్రెస్ నోట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మనకి జనవరి 2వ తారీఖున మనకి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. 3 నుంచి అయితే మనకి అప్లికేషన్లు అయితే మనకి స్వీకరించడం అయితే జరుగుతుందండి. సో ఇదంతా కూడా మనకి నోటిఫికేషన్ నెంబరు, కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. టైప్ 3లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, టైప్ 4లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, కంప్లీట్గా ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి మనకి ప్రతి పోస్టుకు కూడా విడిగా దరఖాస్తు తీసుకొని పూర్తి సమాచారాన్ని పూరించి దరఖాస్తుతో పాటు సంబంధిత విద్యార్థులకు సంబంధించిన ధృవపత్రములు, స్టడీ సర్టిఫికేట్స్ అంటే 4th క్లాస్ నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ నకలు కూడా మనకి గెజిటెడ్ అధికారితో ధృవీకరించి సమగ్ర శిక్షా కార్యాలయంలో 3/1/2026 నుంచి 11/1/2026 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించవాలని సివిల్ అయితే మనకి క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. సో ఇక్కడ ఏంటంటే మనకి డిస్ట్రిక్ట్ వైజ్ అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్లో చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయండి. మార్నింగ్కి ఇప్పటికి కొంత చేంజెస్ అయితే మీరు అయితే చూడొచ్చండి ఒకసారి. సో మనకి ఏవైతే మన సర్టిఫికేట్స్ ఉంటాయో సర్టిఫికేట్స్, అదేవిధంగా మన యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కూడా మనకి 4th నుంచి 10th వరకు, అదేవిధంగా క్యాస్ట్, ఆధార్ కార్డ్ అన్ని కూడా మనకి గెజిటెడ్ ఆఫీస్తో సైన్ చేసి మనం సమగ్ర శిక్ష కార్యాలయానికి అయితే 3వ తారీఖు నుంచి 11 లోపు అయితే మనం అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. 11వ తేదీ లోపు గడువు తర్వాత వచ్చిన అప్లికేషన్ అయితే మనకైతే స్వీకరించాలని క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. సో ఇదంతా కూడా మనకి డిస్ట్రిక్ట్ యూనిట్ పోస్ట్, అదేవిధంగా మండల యూనిట్ పోస్ట్ మీద ఏవైతే తీసుకుంటారో మనకైతే ఇవ్వడం జరిగిందండి. డిస్ట్రిక్ట్ యూనిట్ పోస్ట్ మనకి టైప్ 3 వచ్చేసరికి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్, ఏఎన్ఎం, టైప్ 4 ఒక్కోసరికి మనకి వార్డెన్, పార్ట్ టైం టీచర్స్ అందరూ కూడా మనకి డిస్ట్రిక్ట్ యూనిట్గా తీసుకుంటారండి. ఇక్కడ మండల యూనిట్గా వచ్చేసరికి అంటే మనకి హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే నైట్ వాచ్ ఉమెన్, చౌకీదారు, నెక్స్ట్ ఏంటంటే అటెండర్, స్కావెంజర్, స్వీపరు, ఈ విధంగా మనకి ఏంటంటే మండల యూనిట్గా తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో ఒకసారి ఏంటంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు అయితే ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మనకి వచ్చేసరికి మనకి వేకెన్సీ సంబంధించిన రోస్టర్ అయితే ఒకసారి అయితే చెక్ చేద్దామండి. సో ఇక్కడ మనకి ఏంటంటే డిస్ట్రిక్ట్ యూనిట్గా ఏవైతే తీసుకున్నారో కేజీబీవీ టైప్ 3కి సంబంధించి వేకెన్సీకి సంబంధించిన రోస్టర్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. సో వొకేషనల్ ఇన్స్ట్రక్షన్ సంబంధించిన రోస్టర్ అయితే 3 పోస్టులు ఉన్నాయి. ఆ రోస్టర్ ఏ విధంగా ఉందో ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్ సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగిందండి. సో దానికి సంబంధించిన రోస్టర్ కూడా ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏఎన్ఎం వేకెన్సీ డీటెయిల్స్, దానికి సంబంధించిన రోస్టర్, అదేవిధంగా మండల యూనిట్గా టైప్ 3 ఏవైతే వేకెన్సీ ఫిల్ చేస్తున్నారో దానికి సంబంధించిన రోస్టర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా మనకి ప్రతి జిల్లాకి సంబంధించి జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్, అదేవిధంగా మండల వైజ్ బేస్ చేసుకుని మనకి రోస్టర్ కూడా ప్రిపేర్ చేస్తారండి. ఈ రోస్టర్ కూడా మనకి అయితే వెబ్సైట్లో అయితే ఉంచడం అయితే జరుగుతుందండి. సో నెక్స్ట్ మనకి వచ్చేసరికి మనకి ఏంటంటే అప్లికేషన్ అయితే చూద్దాం ఒకసారి. ఇక్కడ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అప్లికేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ మార్నింగ్ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సేమ్ అప్లికేషన్ అనేది కూడా అభ్యర్థి యొక్క పేరు, తండ్రి పేరు, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా వయసు, కులము, స్థానిక గ్రామము, మండలము, స్థానిక జిల్లా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా మీరు అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా
మీరు కేజీబీవీకి అప్లై చేస్తున్నారు, కేజీబీ టైప్ 3 టైప్ 4 రాసుకుంటారు. అదేవిధంగా కేజీబీ పేరు అయితే ఎంటర్ చేస్తారు. అదేవిధంగా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో పోస్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు అయితే ఎంటర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క అడ్రస్ అయితే ఎంటర్ చేస్తారు కంప్లీట్. ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ అండి, 1 లేదా 2 ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వండి. ఎందుకంటే ఒక నెంబర్ పని చేయకుండా మనకు 2 నెంబర్కి అయితే కాల్ చేసి అయితే ఇన్ఫార్మ్ చేస్తారండి. అదేవిధంగా ఏవైతే సర్టిఫికేట్ అటాచ్ చేయాలో అవి కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఆధార్ కార్డు ఇవ్వాలి, అడ్రస్ ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి విద్యార్థుల సర్టిఫికేట్ అండి, మన యొక్క సర్టిఫికేట్స్ అనేది 10th క్లాస్ నుంచి ఎంత అయితే క్వాలిఫికేషన్ ఉందో మీకు లాస్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ వరకు మీరు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. స్టేట్ ఆఫీసర్ సిగ్నేచర్ చేసి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఒక నోట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ప్రతి పోస్ట్కు ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలి. ఒక పోస్ట్ ఉంది, ఒక అప్లికేషన్ మాత్రం సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి విధుల నుంచి తొలగించిన వ్యక్తులు మరియు క్రమశిక్షణ చర్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నట్టుకు అర్హులు కారు అని ఇవ్వడం అయితే జరిగిందండి. తేదీ మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్లై డేట్ వేస్తారు, ఇక్కడ సంతకం చేసి మీరు అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మనకైతే అప్లికేషన్ కూడా మనం అయితే వెబ్సైట్ నుంచి కూడా మనం అయితే డౌన్లోడ్ చేసుకుని అయితే మనం అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో అప్లికేషన్ అనేది మనకి డిస్ట్రిక్ట్ కూడా మనకి ఏంటంటే చిన్న చేంజెస్ అయితే ఉంటాయండి, మార్పులు చేర్పులు ఉంటాయి. దాని ప్రకారం మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏదైతే జిల్లాకి అప్లై చేస్తున్నారో మీ జిల్లాకు సంబంధించిన అప్లికేషన్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీరైతే సబ్మిట్ చేస్తే బెటర్ అండి. సో నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి వార్డెను, పిఆర్టీ, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్, ఏఎన్ఎంకి అప్లికేషన్ అయితే వేరేగా ఉందండి. ఒకసారి అయితే మీరు అయితే చెక్ చేసుకోండి. సో ఈ అప్లికేషన్ ఏంటంటే మనకి ఎవరైతే మనకి వార్డెన్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో పార్ట్ టైమ్ టీచర్స్, అదేవిధంగా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్, ఏఎన్ఎం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ అండి ఇది. సో ఏంటంటే ఆ అప్లికేషన్కి ఈ అప్లికేషన్కి అయితే కొంత చేంజెస్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి, పార్ట్ టైమ్ టీచర్స్కి, వార్డెన్కి అయితే మనకి ఏంటంటే కొంత క్వాలిఫికేషన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా మనకి బీఎడ్ కూడా అడగడం అయితే జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా ఒకసారి అయితే మీరైతే చెక్ చేసుకోండి. సో ఈ అప్లికేషన్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెబ్సైట్ యొక్క లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తానండి. ఆ లింక్లో అయితే మీకు ప్రతి జిల్లాకు సంబంధించిన అప్లికేషన్స్ అన్ని కూడా అయితే ఎప్పటికప్పుడు అయితే మీకు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో అక్కడి నుంచి కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చండి. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అయితే మీరు అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ సర్నేమ్ కంప్లీట్గా మీ యొక్క సర్నేమ్తో ఇక్కడ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆధార్ నెంబరు, అదేవిధంగా ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ 1/7/2025కి మీ యొక్క ఏజ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ ప్లేస్ ఎంటర్ చేస్తారు. అదేవిధంగా మండల్ డిస్ట్రిక్ట్ కూడా నోట్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ అంటే ఏంటంటే సబ్ క్యాస్ట్ అని మరి ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ యూజ్ చేసేది మీ యొక్క క్యాస్ట్ అయితే మీరు ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మీకు పిహెచ్ పర్సెంటేజ్ ఉందనుకోండి మెడికల్ సర్టిఫికేట్ ప్రకారం ఆ పర్సెంటేజ్ కూడా మీరు పిహెచ్ క్యాండిడేట్ అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా కంప్లీట్గా మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ కూడా మీరు అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారు. అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా 10th క్లాస్ వచ్చిన మార్క్స్ ఏవైతే మ్యాక్స్ మార్క్స్ ఎన్ని ఉన్నాయో స్కోర్ అయితే ఉందో స్కోరు మార్క్స్ లేదా సిజిపిఏ పాయింట్స్ అయితే మీరు ఎక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సేమ్ ఇంటర్మీడియట్ కూడా అండి. అదేవిధంగా నెక్స్ట్ జనరల్ క్వాలిఫికేషన్ అండి, మీకు డిగ్రీ కానీ పీజీ కానీ ఉన్నట్లయితే అది. అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ అండి, మనకి వొకేషనల్ టీచర్కి టెక్నికల్ సర్టిఫికేట్ ఉంటుందండి వాళ్ళు. అదేవిధంగా ఎవరైతే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి పీజీడీసీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన పీజీడీసీ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా మీరు అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ వన్కి వచ్చరికి మనకి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అండి, ఇది వార్డెన్కి అయితే అవసరం అవుతుందండి, బీఎడ్ వాళ్ళైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఏఎన్ఎం అండి, వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఏఎన్ఎం సర్టిఫికేట్, ఎంపీహెచ్డబ్ల్యూ 2 ఇయర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, వాళ్ళైతే ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో మీకు ఈ డీటెయిల్స్ కానీ అప్లికేబుల్ కావాలనుకోండి సింపుల్గా ఎన్ని అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేస్తే మీరైతే ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. ఏవైతే మీకు అప్లికేబుల్ అవుతుందో అప్లికేబుల్ అన్ని కూడా మీరు మ్యాండేటరీగా ఫిల్ చేసి సబ్మిట్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. డీటెయిల్స్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ అటాచ్డ్ కాపీస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో మనకి ఏదైతే 10th క్లాస్ ఉందో మన యొక్క యూనివర్సిటీ రాస్తాము, బోర్డు రాస్తాము, ఏ మీడియం రాస్తాము, టోటల్ మార్క్స్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఎంత అయితే స్కోర్ చేస్తామో రాస్తాము, పర్సెంటేజ్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాము. అదేవిధంగా ఇంటర్మీడియట్, డిగ్రీ పార్ట్ 1, పార్ట్ 2 అంటే మనకి ఏంటంటే థియరీ పార్ట్ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. సో ఈ విధంగా డివైడ్ చేసుకుని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా పీజీ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేస్తారు. బీఎడ్ కూడా సేమ్ మనకి ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఏఎన్ఎంకి సంబంధించిన ఎంపీజీ కోర్స్ అయితే ఉంటుందో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి మనకి పీజీడీసీ అదర్ క్వాలిఫికేషన్స్ ఏమన్నట్లయితే మీకు అప్లికేబుల్ అయినవన్నీ కూడా ఇందులో ఫిల్ చేసి మీరైతే అక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీరైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మనకి ఏంటంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అడగడం జరిగిందండి. గతంలో కేజీబీలో వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరైతే ఎన్క్లోజ్ చేసి ఇక్కడైతే మీరైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ వర్కింగ్ కేజీబీవి టైప్ 3, టైప్ 4 లాగానే వర్క్ చేసినట్లయితే మీరు ఇక్కడ మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. వర్కింగ్ ఏజ్ ఏ పోస్ట్కి అప్లై చేశారు, ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఎక్కడ అయితే వర్క్ చేశారైతే మీరైతే డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేసుకోవచ్చు. జెరాక్స్ సర్టిఫికేట్ టు బి ఎన్క్లోజ్డ్ మనకి ఏవైతే ఎన్క్లోజ్ చేయాలి ఇక్కడికైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. 10th క్లాస్ ఉండాలి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఎడ్
టెక్నికల్ క్వాలిఫికేషన్, ఏఎన్ఎం, పీజీడీసీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th క్లాస్ వరకు, పీహెచ్ క్యాండిడేట్స్ అయితే పీహెచ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, క్యాస్ట్ అండ్ ఎక్స్ట్రా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇక్కడ ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎవరైనా టెర్మినేట్ అయిన వాళ్ళు కానీ, డిసిప్లినరీ కేసెస్ పెండింగ్లో ఉన్నవారు కానీ అయితే నాట్ ఎలిజిబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఒకసారి అయితే మీరైతే చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా. ఇక్కడ ఎన్క్లోజెస్ వచ్చేసరికి మీకు ఏవైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించినవన్నీ కూడా మీరు అయితే ఇక్కడ ఎన్క్లోజ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ డేటు ప్లేస్ అయితే వేస్తారు, వేసిన తర్వాత సిగ్నేచర్ చేసేట్టు మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇది కర్నూలు డిస్ట్రిక్ట్కి సంబంధించిన అప్లికేషన్ అండి. సో ఇదే విధంగా మీకు ఏంటంటే ప్రతి జిల్లాకు సంబంధించి చిన్న చిన్న మార్పులు చేర్పులతో మనకి ఏంటంటే వేరు వేరు పోస్టులకి ఏంటంటే మనకి అప్లికేషన్ అయితే రావడం అయితే జరుగుతుందండి. సో ఒకసారి మీరైతే మీ డిస్ట్రిక్ట్ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్కి వచ్చేసరికి నోటిఫికేషన్ ఆఫ్ నాన్ టీచింగ్ అండి ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్గా మనకి ఏంటంటే ఓవరాల్గా 1095 పోస్టులకి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ కూడా దీనికి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరైతే కంప్లీట్గా అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చండి. సో ఇదండి మనకి కేజీబీవీ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్కి సంబంధించి కర్నూలు డిస్ట్రిక్ట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో మీకు అయితే ప్రొవైడ్ చేశానండి. సో ప్రతి జిల్లాకు సంబంధించి మనకి ఇదే విధంగా మనకైతే వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి. ఆ లింక్లో ప్రతి జిల్లా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కేజీబీవీ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీ కామెంట్కి అయితే రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి జిల్లా యొక్క నోటిఫికేషన్ వివరాలు అయితే నేనైతే అప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు. ప్రతి జిల్లా యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేనైతే షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. సో వీడియో నచ్చి మీకు కానీ అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మరికొంతమంది మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి కూడా ఈ వీడియో హెల్ప్ కావచ్చు. అలాగే ఇప్పటివరకు నా ఛానల్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.